అడ్మిట్ చేస్తున్నారు. ముఖ్యంగా గిరిజా కుమారి గారు కూడా అనస్థీగా ఉంటూ వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ బిఏఆర్డి తిరుపతి హాస్పిటల్లో పనిచేస్తున్నారు. కాబట్టి వారికి కూడా వెల్కమ్ చెప్తున్నాం సార్. ఇప్పుడు ఇవ్వాలి సార్. నెక్స్ట్ గిరిజా కుమారి గారు వారి అభిప్రాయం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈరోజు అంటే ఈ ఇంటికొక స్పీకర్ ఊరికొక ట్రైనర్ అనే కాన్సెప్ట్ తో ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ని ఫౌండర్ అయిన శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే నేను ఈపీఎస్ చేసిన అండ్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసిన అందరు గురువులకు, అలాగే టీటీడబ్ల్యూ 32 బ్యాచ్ కోఆర్డినేటర్ అయిన రామ్ కమల్ సార్ గారికి, అలాగే ప్రతి ఒక్క మెంటర్ కి నాకు టాక్స్ ఇవ్వడానికి అంటే ఒక స్పీకర్ గా ఇవ్వడానికి ఆపర్చునిటీ ఇస్తున్న శ్రీనివాస్ సోను గారికి, అలాగే స్వాతి గారికి, ఇంకా అందరు మెంటర్స్, అందరు ట్రైనర్స్ అండ్ నా తోటి కొలీగ్స్ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఇవాళ సెషన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆక్యుపేషనల్ స్ట్రెస్ అని నేను టాపిక్ చేంజ్ చేశాను. మనము ఇన్ని రోజులు స్ట్రెస్ పబ్లిక్ లో ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాము. బట్ ఒక రకంగా డాక్టర్స్ కి వస్తే ఏ రకంగా స్ట్రెస్ ఉంటుంది అని ఒక ఆర్టికల్ చూసినప్పటికీ 2021 లో ఇది పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, దీంట్లో వచ్చి ఇది మన ఇండియా పంజాబ్ లో ఆదేశ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అనే ఇన్స్టిట్యూట్ లో, మెడికల్ ఇన్స్టిట్యూట్ లో ఈ రీసెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ 203 పార్టిసిపెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు, డాక్టర్స్. సో వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళల్లో ఒక 10 పాయింట్ స్కేల్ ఆఫ్ స్ట్రెస్ ని 10 పాయింట్స్ గా డివైడ్ చేసి ఈ స్కేల్లో ఏ ప్లేస్ లో ఉంటుంది అని వాళ్ళని అడిగి ఒపీనియన్ తీసుకున్నప్పటికీ మల్టిపుల్ క్వశ్చనరీస్ ఉన్నాయి. ఆ క్వశ్చనరీస్ అన్ని వాళ్ళు టిక్ చేసుకుంటూ పోగా వాళ్ళకి వచ్చిన స్కోర్ ని చూసి వాళ్ళు బేసిస్ ఆన్ దట్ దే హావ్ డ్రాన్ ద స్టాటిస్టిక్స్. సో దానివల్ల ఇన్ఫరెన్స్ ఏంటంటే 54.5% of the women doctors are under great stress when compared to men, and likewise దీంట్లో 80% of themselves doesn't know, వాళ్ళకి తెలియదు వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నారు అనేది కూడా వాళ్ళకి తెలియదు. సో అలాగే దీంట్లో వచ్చి మోడరేట్ హై లెవెల్ స్ట్రెస్ లో ఉన్నారు. దీంట్లో ఫీమేల్స్ కి ఎక్కువగా స్ట్రెస్ ఉంది. ఈ ఏజ్ గ్రూప్ ఏంటంటే 31 to 40 years ఆ ఏజ్ గ్రూప్ లో ఉండే డాక్టర్స్ కి ఎక్కువగా స్ట్రెస్ ఉండడం అనేది మనకు తెలియడం జరిగింది. సో ఎందువల్ల స్ట్రెస్ వస్తుంది డాక్టర్స్ కి అని మనము ఇన్ఫరెన్స్ తీసినప్పటికీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎమర్జెన్సీ డ్యూటీస్ ఎప్పుడు పడితే అప్పుడు పోవడము హాస్పిటల్ కి, అలాగే ఇంట్రా డిపార్ట్మెంట్ సేమ్ డిపార్ట్మెంట్ లో కోఆపరేషన్ లేకపోవడం వల్ల, అలాగే ఒక ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడము, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయలేకపోవడము, నిద్ర సరిగ్గా లేకపోవడము. సో ఇలా ఉండడం వల్ల వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువగా పెరుగుతుంది అనేది ఈ స్టడీలో మనము చూడడం జరిగింది. అలాగే ఈ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ లో అనస్థీసియాలజిస్ట్ కి, అంటే నా ప్రొఫెషన్, ఐఎమ్ అన్ అనస్థెటిస్ట్ బై ప్రొఫెషన్. సో ఈ అనస్థెటిస్ట్ కి అంటే మత్తు డాక్టర్ కి ఎందుకు ఇంత స్ట్రెస్ ఉంది అని ఒక స్టడీ ప్రూవ్ చేయడం. ఇది ఇండియన్ రీసెర్చ్ లో ప్రూవ్ చేయడం జరిగింది. ఏంటంటే అనస్థెటిస్ట్ ఆర్ అట్ హై లెవెల్స్ అమాంగ్ ఆల్ డాక్టర్స్ స్ట్రెస్ లో ఉన్నారు. సో దీంట్లో వచ్చి ఎందుకు ఒక సర్వేలో ఏంటంటే 1178 పార్టిసిపెంట్స్ ఆఫ్ అనస్థీసియాలజిస్ట్ ఇందులో భాగంగా ఉన్నారు ఈ స్టడీలో. సో దీంట్లో వచ్చి 91% ఆఫ్ అనస్థెటిస్ట్ హావ్ రేటెడ్ దట్ మేమందరూ స్ట్రెస్ లో ఉన్నాము అనేది 91% రేటింగ్ ఇచ్చారు వాళ్ళు. అండ్ 76% కి వాళ్ళకే తెలియదండి వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నారు అనేది కూడా. సో అలాగే 84% అందులో వాళ్ళు చెప్తున్నారు నాకు స్ట్రెస్ ఉండాలని తెలియదు, కానీ నేను ఇది ఇప్పుడు మేనేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, నేను దీన్ని ఎలా స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి, దీనికి వర్క్ షాప్స్ ఉన్నాయా అని అడగడం జరిగింది. అలాగే దీన్ని ఎందుకు వస్తుంది అనస్థీసియాలజిస్ట్ కి ఈ స్ట్రెస్ అనడం ఇన్ఫరెన్స్ తీసినప్పటికీ లాంగ్ వర్కింగ్ అవర్స్, ఎప్పుడు కేసు ఇస్తామో తెలియదు. మేము కేసు ఇస్తేనే, మేము అనస్థటైజ్ చేస్తేనే సర్జన్స్ comes and operates the surgery. So వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ ప్రొలాంగ్ అవుతుంది, ఉండే కాడికి ఎక్కువగా చేస్తారు. సో దీని వల్ల ఏమవుతుంది అంటే
చాలా వరకు వాళ్ళకు కూడా తెలియదు, 2 hours లో అయిపోతుంది అంటారు, అది ఎక్స్టెండ్ అవుతుంది ఆపరేషన్ అనేది. సో దీని వల్ల ఫైనలీ ఏమవుతుందంటే ఇంటికి పోవడం లేట్ అవుతుంది. సో ఇంట్లో ఫ్యామిలీకి, స్పెషల్లీ ఉమెన్ అనస్థీసియాలజిస్ట్ కి, సో ఫ్యామిలీ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఫ్యామిలీ దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ వర్క్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్. సో దీని వల్ల ఏమవుతుందంటే ఓవర్ వీకెండ్స్ కూడా ఎక్కువగా పని చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఎక్కడ జరుగుతుంది, మీకు ఎక్కడ వస్తుంది ఈ స్ట్రెస్ అన్నప్పటికీ హై రిస్క్ పేషెంట్స్, అంటే ఒక కార్డియాక్ లేక హెల్త్ ఇష్యూ లేక కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, ఇలా ఉండే వాళ్ళకు అనస్థీసియా ఇవ్వాలన్నప్పుడు ఎంతో కాంప్లికేషన్స్ ఉండే పేషెంట్స్ కి ఒక సపోర్ట్ లేనిదే అనస్థీసియా ఇవ్వాలి అన్నప్పటికీ చాలా స్ట్రెస్ బిల్డ్ అవుతుంది బ్రెయిన్ లో. సో ఇది ఈ స్టడీ ద్వారా మనం ఇది తెలుసుకున్నాము. ఇలా ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే ఒక సూసైడల్ రేట్ అనేది మిగతా డాక్టర్స్ తో కంపేర్ చేస్తే అనస్థీసియాలజిస్ట్ లోనే ఎక్కువగా ఉంది. అది ఒక స్టడీ 2021 లో సిస్టమిక్ రివ్యూ, అంటే ఇంతకు ముందు చేసిన 11 స్టడీస్ ని కంపేర్ చేసి వాళ్ళు ఒక సిస్టమేటిక్ రివ్యూ, అంటే ఒక ఇన్ఫరెన్స్ ని డ్రా చేయడం జరిగింది ఇక్కడ. సో ఇందులో ఏంటంటే అనస్థీసియాలజిస్ట్ కే ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది, అందుకే వాళ్ళలోనే ఎక్కువగా సూసైడ్ ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇందులో 11 స్టడీస్ లో సూసైడ్ చేసుకోవాలి అనే థాట్ అనస్థెటిస్ట్ లో 3.2 to 25% వరకు ఉందండి. దాంట్లో 6 స్టడీస్ లో ఇది బిహేవియర్ అనేది చెప్పారు. అటెంప్ట్ కూడా చేసుకున్నారండి, 0.5 to 2% అనేది ఒక 4 స్టడీస్ లో చెప్పడం జరిగింది. ఎందుకు అనస్థీసియాలజిస్ట్ కి ఇలా అని అంటే వాళ్ళకు అవైలబుల్ డ్రగ్స్ అండి ఈజీగా దొరుకుతాయి, వాళ్ళకి దాని గురించి నాలెడ్జ్ ఉంది. సో ఎంత తీసుకుంటే ఎలా అవుతుంది అని తెలుసు కాబట్టి వాళ్ళు ఆ ఉండే అనస్థీసియా డ్రగ్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళు ఆ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు అలా తీసుకొని దెన్ దే ఆర్ రియలీ సూసైడల్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు. అండ్ దిస్ ఇస్ బికాస్ ఇది ఈజీలీ అవైలబుల్ ఉంది, ప్లస్ దాని గురించి నాలెడ్జ్ ఉంది కాబట్టి వీళ్ళలో ఎక్కువగా ఉంది అనడం చెప్పడం జరిగింది. సో ఇలా ఉన్నప్పటికీ కోవిడ్ టైంలో anesthesiologist, we people, what we have served our country during the crisis was like it was a great stress. Though we are frontline warriors, we were అంటే ఒక సైడ్ పేషెంట్ యంగ్ పీపుల్ డైయింగ్, యంగ్ పీపుల్ ని మేనేజ్ చేయడం, వాళ్ళ అరెస్ట్ లో ఉన్నప్పుడు సిపిఆర్ ఇవ్వడం, వాళ్ళని అలాగే ఆ బ్యాడ్ కండిషన్స్ ని మనము దానికి బయటికి తేవాలని ఒక మెడిసిన్ అనేది ప్రాపర్ గా ఇంకా కంప్లీట్ రీసెర్చ్ జరిగి రావడం జరగలేదు కాబట్టి మనం ట్రయల్ అండ్ ఎర్రర్ లో ఇలా ఎంత పేషెంట్స్ ని మనం మన కళ్ళు ముందు కోల్పోవడం చూసి మనకి ఎంతో బాధాకరం. ఇంకొక వైపు ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, ఫ్యామిలీకి మన వల్ల ఫ్యామిలీకి వస్తుంది అనే భయము, బాధ, ఫ్యామిలీతో సపరేట్ అవ్వడము, ఉండడం, ఇది గ్రేట్ స్ట్రెస్ ఫర్ అనస్థీసియాలజిస్ట్. మన హెల్త్ రిస్క్ లో పెట్టుకొని ఎంతో మంది డాక్టర్స్ దీని వల్ల చనిపోవడం జరిగింది. వాళ్ళు అంటే ఇలా వాళ్ళే ఒక పేషెంట్ గా అడ్మిట్ అయినప్పుడు వార్డులలో, సో మిగతా పేషెంట్ కి సర్వ్ చేయాలని వాళ్ళ హెల్త్ వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఫస్ట్ పొజిషన్ లో వాళ్ళే ఒక పేషెంట్ ఆక్సిజన్ మీద ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి ఇంకొక పేషెంట్ కి రిససిటేట్ చేయడానికి వెళ్ళారండి. ఇలా చేసుకొని వాళ్ళ లైఫ్ ని కోల్పోవడం జరిగింది. అండ్ అందులో వీళ్ళ అనస్థీసియాలజిస్ట్ అంటే బిహైండ్ ద స్క్రీన్ అసలు పేషెంట్ కి ఎక్కడా కనిపించారండి. సో రికగ్నిషన్ ఉండదు. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఈ స్ట్రెస్ అనేది అనస్థీసియాలజిస్ట్ లో ఎలా మేనేజ్ చేయాలి, ఇంత సూసైడల్ టెండెన్సీస్ ఎందుకు అవుతున్నాయి అని స్టడీ చేసి చూసినప్పటికీ ఇవి రివ్యూ చేశారు మొత్తం, అంటే ముందు చేసిన మొత్తం స్టడీస్ అంతా చూసుకొని ఎలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటే థింగ్స్ ఏవి మనం చేంజ్ చేయలేమో దాన్ని వదిలేసేయాలి, మనం దాని సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోవాలి. అలాగే పర్సనల్ టైము, ఫ్యామిలీ టైము ఉండాలి, హాబీస్ ఉండాలి డైవర్ట్ చేసుకోవడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్కడ మనం ఏది చెప్పాలి ఎలా చెప్పాలి అనేది మనం తెలుసుకొని ఉండాలి. ఫిజికల్ అండ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, ఒక టైం ని మేనేజ్ చేసుకోవడం, ఈ టైం కి మనం వెళ్ళాలి హాస్పిటల్ కంటే ఆ టైం కి వెళ్ళాలి. సో ఆ ప్రిన్సిపల్స్ అనేది మనలో ఉన్నప్పుడు మనం చాలా చక్కగా స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోగలము. అలాగే ఎప్పుడు నేను చెయ్యలేను, నేను ఇలాంటి పలాని టైం తర్వాత నేను ఇంకొక కేసు వచ్చి అడుగుతారండి. సర్జన్స్ కి ఎలా ఉంటుందంటే ఎంత మాక్సిమం చేయాలి ఆపరేషన్స్ అని అనుకుంటుంటారు, ఎంతమందికి సేవ చేయాలి, ఎంతమందికి చేసి వాళ్ళని సర్జరీ చేసి వాళ్ళని మంచిగా చేసి పంపించాలి అనేది ఉంటుంది. సో వాళ్ళకు ఆ టైం అనేది తెలియదు.
సో ఆ టైం క్రాస్ అయినా కూడా వాళ్ళు ఇంకా అడుగుతూ ఉంటారు, మన డ్యూటీ టైమింగ్స్ అయిపోయినా కూడా ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు. ప్రెషరైజ్ చేసినప్పుడు మనం ఆ టైంలో మనం వాళ్లకు ఓకే అని చెప్పకుండా మనం వాళ్ళని కన్విన్స్ చేసేలాగా మంచి మాటలలో నో ఇవ్వలేము, నాకు ఫ్యామిలీ టైం కూడా చాలా ఇంపార్టెంట్ అని దాన్ని కన్విన్సింగ్ వేలో చెప్పినప్పుడు వాళ్ళు వింటారండి. సో అది వీ హ్యావ్ టు లెర్న్ టు సే నో. అండ్ అలాగే మంచి నిద్ర ఉండాలి. ఇలా హై రిస్క్ కేసెస్ కానీ కార్డియాక్ అరెస్ట్ ఎంతో రిస్క్ అయిన పేషెంట్స్ కి మనం మత్తు ఇవ్వాలన్నప్పుడు పేషెంట్ కి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు రెడీగా ఉన్నా కూడా మనకు ఎంత అది అనస్థెటైజ్ అలాంటి పేషెంట్స్ కి చేసేటప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఇన్స్టిట్యూట్ లేక ఒక హాస్పిటల్ మనకు సపోర్ట్ రావాలి, మెడికల్ లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అలాగే ఇలా లిటిగేషన్స్ నుంచి మనం సేఫ్ గార్డ్ చేయడానికి అది వాళ్ళు ఉండాలి సపోర్టింగ్ సిస్టమ్. అండ్ మన లెర్నింగ్ స్కిల్స్ మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అని ఆ స్టడీలో చెప్పడం జరిగిందండి. అంటే ఇలా మనం స్ట్రాటజీస్ ఇచ్చారు వాళ్ళు. బట్ నేను అనుకుంటున్నాను దీంతో పాటు మనకు ఒక స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. అంటే ఒక స్ట్రాంగ్ ఇన్నర్ మైండ్ దట్ నేను చేస్తూ ఉండేది నాకు ఎంత అవుతుందో నేను అంత న్యాయం నేను పేషెంట్ కి చేస్తున్నాను, నా సర్వీస్ కి చేస్తున్నాను అనేది ఉండాలి. ఇన్నర్ పీస్ ఉండాలి. ఇన్నర్ పీస్ ఉన్నప్పుడు అవుటర్ వీ కెన్ గివ్ ఎ వెరీ వెరీ ప్రొడక్టివ్ లైఫ్ ఇన్ టైమ్ ఆఫ్ క్రైసిస్, ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్. సో అలాగే హ్యాపీ ఫేస్ తో వెళ్ళాలి. హెల్పింగ్ ఈచ్ అదర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొన్ని స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ పెట్టుకోవాలి, ట్రూ అండ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్. వాళ్ళతో మనం షేర్ చేసుకునేలాగా ఉండాలి మన బాధలు. సో మన స్ట్రెస్ ని షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకు సపోర్టింగ్ గా ఉండే వాళ్ళ తోటి అలాంటి ఒక రిలేషన్షిప్స్ మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే ఒక సపోర్టింగ్ ఫ్యామిలీ ఉండడం వల్ల చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మనకు. సో అలాంటి నాకు ఒక సపోర్టింగ్ ఫ్యామిలీ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ స్లైడ్. సో ఇలా అంటే ఒక్క స్ట్రెస్ అనేది మీ జుట్టు పట్టుకొని ఒకరు లాగుతున్నా కూడా మనము బ్యాక్ స్లైడ్, మన నవ్వులో చిరునవ్వు అనేది, మన ఫేస్ లో ఒక చిరునవ్వు అనేది ఉండాలి అండి. సో ఇలా అంటే అది బయటికి కనిపించకూడదు, లోపల ఉండాలి స్ట్రెస్, బయట మటుకు నవ్వు అనేది కనిపించాలి ఎప్పటికీ. మేము అనస్థీసియాలజిస్ట్ కి ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవ్వాలి అంటే ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఒకే టైం మనకు వచ్చేలాగా చూడాలి. ఆ పేషెంట్ ని సేవ్ చేయడానికి, అంటే ఒక ఇంట్యుబేషన్ చేయడం కానీ వాళ్ళని సేవ్ చేయడానికి ఇవన్నీ కూడా యూస్ఫుల్ థింగ్స్ ఫర్ సేవింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ పేషెంట్ డ్యూరింగ్ ద క్రైసిస్. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పేషెంట్ డెత్ అవుతుందండి. అంటే మనకు కొంచెం మిస్ మేనేజ్మెంట్ వల్ల కూడా దాన్ని అబ్జర్వ్ చేయలేదు అంటే సెకండ్స్ లో పేషెంట్ డిటియోరేట్ అవ్వడం జరుగుతుంది మత్తిచ్చిన తర్వాత. సో అందుకు మనం చాలా విజిలెంట్, చాలా అబ్జర్వెంట్ గా ఉండాలి, బ్రెయిన్ ఫుల్ ఫంక్షనింగ్ ఉండాలి. అండ్ 10 మందితో ఇలా పని చేయించుకోవడం, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఒకేసారి మన టేబుల్ కి రావాలి వర్స్ అయినప్పుడు పేషెంట్. ఇలా మన స్కిల్స్ ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మన ఫీల్డ్ లో మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, మనం వింటూ ఉండాలి కాన్ఫరెన్సెస్ ని. అలాగే మనం ప్రెజెంటేషన్, మనకు తెలిసింది మనం ప్రెజెంటేషన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం మెరుగవుతాము. నేను నా డేని తెల్లారే 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తాను. 5 o'clock నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ 2014 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇలా దాంట్లో ఏంటంటే ఫస్ట్ లేస్తూనే ఒక ప్రేయర్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఆ ప్రేయర్ ఏమంటే, దో ఆర్ ద రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, we are yet but slaves of our wishes, putting bar to our advancement, though are the only God and power to bring us up to that stage. అంటే మేము మాకు మిమ్మల్ని రీచ్ అవ్వడమే ఒక, అంటే ఆ భగవంతుని అడుగుతుంది, మిమ్మల్ని రీచ్ అవ్వడమే మనది ఒక గోల్ గా ఉండాలి. కాకపోతే ఈ గోల్ లో మాకేమవుతుంది, మా డిజైర్స్, అంటే నాకు ఇది చేయాలని ఉంది, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనే ఆశలు పెంచుకుంటూ ఉన్నాము. ఈ ఆశల్ని తగ్గించుకుంటూ మనల్ని మీ దాకా తీసుకెళ్లే శక్తి ఒక మాస్టర్ కి మాత్రమే ఉంది అని అలా ఫస్ట్ మనం నిద్ర లేస్తూనే అలాంటి ఒక ప్రేయర్ చేసుకొని మన డిజైర్స్ ని మనం తక్కువగా చేసుకొని ఒక కంట్రోల్లో పెట్టుకొని మనం ముందుకెళ్తాము ఈ ఆర్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో. అలాగే మెడిటేషన్ చేస్తాము, ఏకాగ్రత పెరుగుతుంది. సాయంత్రం అవుతూనే
క్లీనింగ్ చేసుకుంటాం, మనం ఎప్పుడు బాడీ క్లీనింగ్ చేసుకుంటాం, బట్ సోల్ క్లీనింగ్ చేసుకోవాలి. ఆ వాళ్ళ మనం ఇంప్రెషన్స్ అన్ని కూడా, బ్యాడ్ ఇంప్రెషన్స్ గుడ్ ఇంప్రెషన్స్, ఎగ్జైటేషన్స్ కానీ లేక డిప్రెషన్స్ కానీ అన్ని కూడా ఒక సమానంగా రావాలి అని అంటే మనము క్లీనింగ్ చేసుకోవాలి, అంటే ఆత్మ పరిశుద్ధన చేసుకోవాలి. మనము మన ఆల్ ద నెగటివ్ థింగ్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ క్యారీడ్ టుడే షుడ్ గో అవే ఫ్రమ్ మై బ్యాక్ అని మనం ఒక థాట్ ఇచ్చుకొని ఆ థాట్స్ లో ఒక 20 minutes మనం ఆ క్లీనింగ్ చేసుకుంటాము. అప్పుడు మన బాడీ మొత్తం క్లియర్ అవుతుంది. వాట్ ఎవర్ బ్యాడ్ ఇంప్రెషన్స్ వీ హ్యావ్ క్యారీడ్ ద డే విల్ బి, మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ బి గాన్ అవుట్ అండ్ మన మైండ్ హార్ట్ ప్యూర్ గా ఉంటుంది. అప్పుడు ఇలా బుక్ రీడింగ్ హ్యాబిట్ ని కల్టివేట్ చేసుకున్నప్పుడు ఎంతో నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుంటాము. అలాగే మనం మాట్లాడే విధానం కూడా మనది మారుతుంది ఇతరులతో. సో ఇలా ఒక ఎక్సర్సైజ్ ని మనము మన లైఫ్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. నేను జిమ్ కి వెళ్తున్నాను, గత 5-6 years గా ఐఎమ్ రెగ్యులర్ టు ద జిమ్. సో మనకి జిమ్ అనే కాదు, మీకు ఏదైనా పర్వాలేదు, సైక్లింగ్ అయినా, ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ వే, యోగా అయినా, సో ఎవ్రీథింగ్. యోగా is still more excellent way because అది మైండ్ కూడా రిలాక్స్ ఇస్తుంది. సో జస్ట్ హ్యావ్ సమ్, ఇది ఏమవుతుందంటే మీ హెల్త్ కు మంచిది, మీ బాడీకు మంచిది, మీకు స్ట్రెస్ కు రిలీఫ్ ఇస్తుంది, ఎండార్ఫిన్స్ వస్తుంది. ఎండార్ఫిన్స్ రావడంతో మీ ఫేస్ లో ఒక స్మైల్ వస్తుంది. సో దీని వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. అలాగే మీకు రిక్రియేషనల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అంటే మీకు ఏ హాబీ ఇష్టమో, నాకు పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పోర్ట్స్ నాకు చాలా ఇష్టము. టిటిడి తిరుపతి తిరుమల దేవస్థానం హాస్పిటల్లో నేను పనిచేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు అంటే ఇయర్లీ వన్స్ స్పోర్ట్స్ జరుగుతాయి. ఆ స్పోర్ట్స్ లో ఫాస్ట్ వాకింగ్ అండ్ రన్నింగ్ లో నేను ఎవ్రీ టైం అది నాకు ఇష్టం. నేను నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో లైక్ వైజ్ మనకి ఏ హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని లెట్ us కల్టివేట్ దట్ గుడ్ హ్యాబిట్స్. అండ్ నా ఫ్రెండ్ సర్కిల్ తో ఉండడం, లైక్ మైండెడ్ పీపుల్ ఫ్రెండ్ సర్కిల్ తో మింగల్ అయినప్పుడు మనకి ఎంతో స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. సో కీప్ డూయింగ్ దీస్ థింగ్స్. అలాగే మీకు ఒక యాక్టివిటీ చేస్తే, సోషల్ సర్వీస్ చేసినప్పుడు మీకు హ్యాపీ కలుగుతుంది. సో నాకు పిల్లలకి ఏదైనా స్పోర్ట్స్ కానీ ఏదైనా వాళ్ళ క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో నేను అలాంటిది ఒక మా క్యాంపస్ లో, నేను క్వార్టర్స్ లో ఉంటాను, ఇక్కడ బర్డ్ హాస్పిటల్ క్వార్టర్స్ లో. ఇక్కడ అందరూ డాక్టర్సే ఉంటారు. ఇక్కడ పిల్లలకి అందరికీ నేను స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇది మా ఇంట్లో నేను స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీ కలుగుతుంది ఇలాంటివి చేసినప్పుడు. అలాగే ఇది ఒక స్ట్రీట్ డాగ్. నేను ఇంటికి వచ్చినప్పుడు, నేను కార్ దిగి నేను పైకి వచ్చేటప్పటికి ఈ డాగ్ నాకు కనిపిస్తుంది. సో ఇది కనిపించినప్పుడు దీంతో కొంతసేపు మాట్లాడతాను. ఇది ఒక స్ట్రీట్ డాగ్, నేనేం ఇంట్లో పెంచుకోలేదు. దీన్ని రూబీ అని పేరు పెట్టి, ఇది నేను పలుకుతూనే, రూబీ అని పలుకుతూనే తోక ఇలా అల్లాడిస్తుంది. అప్పుడు నాకు ఎంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుందంటే, నాతో ఒకరు వస్తున్నారు, నేను వస్తూనే అది వస్తుంది అనమాట పరిగెత్తుకుంటూ ఇంటికి. సో ఎంత అంటే నాకు ఒకరు ఉన్నారు, ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అది. సో దానికి ఫీడ్ చేసి నేను ఏదైనా తింటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. స్మైల్ ఆల్వేస్, ఇట్ కాస్ట్ నథింగ్. చాలా అద్భుతమైనటువంటి మీ ఆలోచనని, భావాన్ని మాకు వివరించినందుకు. వాస్తవంగా డాక్టర్స్ వారి యొక్క ఆలోచనని పంచుకోవడానికి ఈ మాలాంటి కామన్ పీపుల్ తోటి పంచుకోవడానికి అవకాశం ఉండదు. మీరు చాలా బిజీ ఉంటారు. ఇంపాక్ట్ లో మీరు ఫ్యామిలీ మెంబర్ అయినందుకు మీరు నిజంగా చాలా సంతోషపడుతున్నాం మేడం. మీ వర్క్ స్ట్రెస్ ని అద్భుతంగా వివరిస్తూ, మీ బాధ్యతను గుర్తు చేసుకుంటూ, సమాజంలో మీ విలువ ఎంత ఉన్నతమైనది, సమాజం గుర్తించకపోయినా మేము చాలా బాధ్యతగా ఉంటామనేటువంటి మాట మీరు చెప్పారు. చాలా అద్భుతం. శివపార్వతులు లాంటి జంట చాలా కాలం హ్యాపీగా సంతోషంగా ఉండాలి, చాలా మందికి ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు చెప్పినటువంటి మీ వర్క్ స్ట్రెస్ ని ఎట్లయితే మీరు జరుగుతుందో, దాన్ని తగ్గించుకోవడం జరుగుతుందో, అది మెడిటేషన్ కానీ, గుడ్ స్లీప్ కానీ, అదేవిధంగా పర్సనల్ ఫ్యామిలీకి టైం ఇవ్వడం కానీ, కమ్యూనికేషన్ ని ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా హౌ టు సే నో అనేటువంటి విషయాన్ని మీరు చాలా అందంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అద్భుతమైనటువంటి ఈ స్పీచ్ ని వినగలిగాం. ఈ అవకాశం వచ్చినటువంటి నిజంగా ఈ మార్నింగ్ టాక్ ని డిజైన్ చేసినటువంటి గురువు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత రాజేశ్వర్ గారికి మాట్లాడాల్సింది కోరుతున్నాను. సార్ నేను ఒక్కటి మర్చిపోయాను సార్. నాకు ఈ అవకాశం డిజైనర్ టాక్ లో ఇచ్చినందుకు మీరందరికీ నాకు ధన్యవాదాలు సార్.
నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది చెప్పడం నేను మర్చిపోయాను. థ్యాంక్ యూ మేడం. 6వ రోజు మేము అనుభవించిన హ్యాపీనెస్ గానీ చాలా బాగుంది సార్. ముఖ్యంగా నక్కా నవీన్ గారి ఇనాగ్రేషన్ చాలా బాగుంది. ఎందుకంటే వారు టైం మేనేజ్మెంట్, టైము, ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా చెప్పారు. అలాగే డాక్టర్ శ్రీమతి గిరిజా కిరణ్ గారి దంపతులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. మేడం అటు సైన్స్ లో, స్పిరిచువాలిటీలో కూడా ఒక దేవుని పైన నమ్మకం అనేది ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇంకొక విషయం నేను చెప్పాలి ఇక్కడ, కిరణ్ గారు రాసిన ఆర్టికల్స్ నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ లో కూడా పబ్లిష్ అయినందుకు చాలా ధన్యవాదాలు సార్ మా తరఫున. ఎందుకంటే ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో మీ పబ్లిష్ కావడం అనేది మాకు గర్వకారణం సార్. ముఖ్యంగా ఓవరాల్ గా చూసుకుంటే మేడం చెప్పిన దాంట్లో, మళ్ళీ డాక్టర్ గారు చెప్పిన దాంట్లో చాలా చాలా విషయాలు లోతుగా వాళ్ళు అధ్యయనం చేసి చెప్పారు. ఇలాంటి అనుభవాలతో మీలాంటి వాళ్ళతో పంచుకోవడం అనేది ఈ రోజు చూస్తున్న అందరికి కూడా మేము అదృష్టవంతులం సార్. ఎందుకంటే వాళ్ళందరి తరపున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. అందరూ మాట్లాడలేకపోవచ్చు కాబట్టి ఈ మార్నింగ్ టాక్ లో తక్కువ టైంలో చాలా చక్కగా మీ పీపీటీ చాలా చక్కగా ఉంది మేడం. అది అందరికీ పనికిస్తుంది. ఒక డాక్టర్ని కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి నుంచి శురు పెట్టే ఒక సీనియర్ సిటిజన్ వరకు కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క మీ అమూల్యమైన సమయాన్ని, మీ అమూల్యమైన అనుభవాల్ని ఇంకా భవిష్యత్తులో సమాజానికి చేయాలని, తర్వాత మీకు ఎప్పుడు భగవంతుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంతటితో ఈ రోజు చాలా చక్కగా జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మాట్లాడిన ముగ్గురు స్పీకర్స్ తో పాటు మన గంప నాగేశ్వరరావు గారు గురువు గారికి, మా యొక్క మెంటర్ అయినటువంటి మన మిగతా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, ఎక్స్ట్రాడినరీ, వండర్ఫుల్. మేడం, డి విటమిన్ స్టార్ట్ చేశాను మేడం. అందరూ డి విటమిన్ వేసుకోవాలి సార్. యాక్చువల్లీ మంత్లీ వన్స్ అయినా వేసుకోవాలి సార్. 60,000 యూనిట్స్. ఆ రోజు అమ్మ నాకు క్లాస్ లో చెప్పింది, మీరు డి విటమిన్ తక్కువ తీసుకోమని చెప్తే మళ్ళీ ఫాలో అప్ చేసింది నాకు, తీసుకున్నారా అని. అప్పుడు తీసుకొని వారం కూడా వేసుకుంటాను. శివరామ కృష్ణ గారు, శివరామ యాదవ్ గారు ఏం క్వశ్చన్ అడిగారు మీరు? డిఫరెన్స్ బిట్వీన్ డిప్రెషన్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సో స్ట్రెస్ వల్ల అంటే ఒక యాంగ్జైటీ అంటే భయము, ఆందోళన. డిప్రెషన్ అంటే వాళ్ళు సపరేట్ అయిపోతారు, ఎవరితో మాట్లాడకుండా. ఒక సాడ్ థింగ్, నేను డిప్రెషన్ లో ఉన్నాను అని అంటే నాకు ఇతరులతో మాట్లాడడానికి ఇష్టం లేదు, నేను లోన్లీగా ఫీల్ అయిపోతాను, నేను పక్కకు వచ్చేస్తాను, దాన్ని డిప్రెషన్ అంటాం. యాంగ్జైటీ అంటే భయము, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎలా మొదలు పెట్టాలో తెలియదు. ఎగ్జామ్ అంటే ఒక యాంగ్జైటీ వస్తుంది. సో ఎగ్జామ్ కి వెళ్లే ముందు మనకు ఉండే సిచ్యువేషన్ యాంగ్జైటీ సిచ్యువేషన్. సో యాంగ్జైటీ అనేది అంటే ఎక్కువ లెవెల్లో మనం భయపడము ఒక లిమిట్ లో ఉన్నప్పుడు అది ఓకే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ బిహైండ్ దట్, యు ఆర్ యాంగ్షియస్, యాంగ్జైటీ, మీ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, చెక్ చేసుకోండి. అంటే కంట్రోల్లో లేవు, ఎక్కువ ఓవర్ ఫీలింగ్ అనే దాన్ని మనము యాంగ్జైటీ అంటాము. స్ట్రెస్ అనేది వీ హావ్ ఆల్రెడీ టోల్డ్, స్ట్రెస్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ అంటే చాలా థింగ్స్ అంటే మనం ఒక స్వాట్ అనాలిసిస్ చేసుకొని ఉంటాం. మనం స్వాట్ అనాలిసిస్, నాలో స్ట్రెంత్ ఏంటి, నాలో వీక్నెస్ ఏంటి నాకు తెలిసి ఉంటుంది. సో నాలో వీక్నెస్ ఉండే దానిపైన ప్రెషర్ వస్తుంది, అది చెయ్యాలి, మీరు అది చెయ్యాలి అనేది వచ్చినప్పుడు నా లిమిట్స్ ని క్రాస్ చేసి, నాకు దేవుడిచ్చిన ఒక వీక్నెస్ ని క్రాస్ చేసి నాకు టార్గెట్స్ అలాంటివి పెట్టినప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు ఇది జీవితం, ఎందుకు ఇలా ఇంత స్ట్రెస్ నాకే ఎందుకు వస్తుంది అని ఆ థాట్స్ వస్తాయి కదండి, దాన్ని స్ట్రెస్ అంటారు. సో ఇది ఎక్కువ లెవెల్కి వెళ్ళినప్పుడు బర్న్అవుట్ సిండ్రోమ్, ఇవన్నీ కూడా చాలా పెద్ద టాపిక్. విచ్ ఇస్ మోస్ట్ డేంజరస్ అన్నారు కదండి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2 కళల్లో ఏ కళ ఇంపార్టెంట్ అన్నట్టుందండి. 3 ఓవర్ ల్యాపింగ్ కాన్సెప్ట్స్ అనమాట. యాక్చువల్లీ ఒకదానికొకటి లింక్డ్ కాన్సెప్ట్స్. అన్ని